ఏం చెప్తారా మీరు అందరూ కలిసి గిట్ల చూస్తారు భయం మీద నాకు కొడతారా అయింది. ఫీలింగ్ వెరీ 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 ఎగ్జైటెడ్ ఇప్పుడు బండి రైడ్ చేయడానికి. ఎందుకని చెప్పేసి అంటే బాబా ఏ మస్తే మస్తే మస్త్ వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్తోని తీస్తేరా చారీ ఫోటోగ్రఫీ ఉంటుంది ఇక్కడ, క్రేజీ ఉంటుంది. 3 సంవత్సరాల కోరిక, 3 years నుంచి వెళ్ళి వెయిట్ చేసి 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 పూరాత కుచ్ దిక్రా భీ నహీ మేరకు. లవింగ్ దిస్ గాయ్స్, లవింగ్ దిస్. రోడ్ సూపర్ ఉంది, మీరు రావాల్సిందే కచ్కి. डालोगे ना यूट्यूब में जाएगा ये. ఎంతసేపటి నుంచి ఆపుకున్న టాయిలెట్ పోస్తే వచ్చే సుఖం ఇంకా దేంట్లో ఉండదేమో. ఆవాజ్ బస్సే. ఫస్ట్ టైం మన అడ్వెంచర్ బండి ఫెర్రీ ఎక్కబోతుంది గాయ్స్. ఫెర్రీ ట్రావెల్ చేయబోతుంది అరేబియన్ సీలో. సో ఇదన్నమాట మన హెల్మెట్ పరిస్థితి. వాట్సాప్ కైస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. ప్రస్తుతానికైతే మనం కచ్లో ఉన్నాము, వైట్ డెజర్ట్ దగ్గర. కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నాను ఎందుకని చెప్పేసి అంటే ఈ ఇంట్లో ఒక పాప ఉంది, పడుకున్నారు ఇద్దరు. మార్నింగ్ 5:45 అవుతుంది. గట్టిగా మాట్లాడితే లేస్తారని చెప్పేసి మెల్లిగా మాట్లాడుతున్నా. సో ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం కచ్ నుంచి. బండి అక్కడ ఉంది. సో బండి ఎక్కినాక మిగతా విషయాలు మాట్లాడతా. బట్ ఈ స్టే ఏదైతే ఉందో ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. బట్ ఈ స్టే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి బాగున్నాయి. సో రావచ్చు, వర్త్ విజిటింగ్. మస్తు చాలి. ఇదిగో ఈడో బొక్క, అక్కడో బొక్క. చెప్పినా కదా ఇంకా టోటల్ కన్స్ట్రక్షన్ అవ్వాలి. చల్లగా వచ్చేసింది లోపలికి. ఓం గం గణపతి నమః, ఓం నమః శివాయ, జై హనుమాన్. మట్టి రోడ్ ఆడికెళ్ళి ఈడి వరకే. అసలు నిన్న ఫర్ ద ఫస్ట్ టైం 6 daysలో నా చైన్ కొంచెం లూజ్ అయింది. 6 days అసలు భలే ఉండే నా చైన్. నిన్న ఎక్కడ భుజ్ నుంచి వెళ్ళి ఎక్కడైతే మనకి రోడ్ టు కచ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి వెళ్ళి మొత్తం ఇట్లాంటి ప్యాచెస్ ఉంటే చైన్ మొత్తం లూజ్ అయిపోయింది. వచ్చిన తర్వాత చూసుకున్నా, అనిపించింది అబ్బా లూజ్ అయిందిరా భయ్ అని చెప్పేసి. దాన్ని టైట్ చేపియాలా, హైదరాబాద్ వరకు ఉంటుందో తెలియదు. బట్ ఇంకా ఈరోజు చైన్ లూప్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం మట్టే ఉంది, అందుకే చేయలేదు. సో రోడ్ టు హెవెన్ వెళ్ళిన తర్వాత డోలావీరా లేకపోతే రోడ్ టు హెవెన్లోనే చైన్ లూప్ చేస్తాయి. ఇంకా ఏం చలి పెట్టింది. ఆడికి వచ్చేసరికి ఇంకా 24 kilometers ఉన్నది. దీనమ్మ ఇంకా 31 minutes ఉన్నది. బట్ చాయ్ చూడంగానే చాయ్ తాగాలనిపించింది. అండ్ ఇక్కడ మంట పెట్టినాక ఆగాలనిపించింది తప్పక. సో వెళ్ళి చాయ్ తాగదాం. మ్యాప్స్ కొద్దిగా బంద్ చేద్దాం, ఛార్జింగ్ అస్సలు ఉండట్లేదు. నీ వచ్చి చాయ్ చాయ్ టైం లేగా కిतना 5 minutes ఠీకే. సో చలికాలంలో బయటికి వస్తే ఇట్లా అప్పుడప్పుడు రోడ్ల పైన ఊర్లలో ఇట్లా చలిగా ఆపుకుంటారు అన్నమాట. మనం ఆగి చేతుల్ని వెచ్చగా చేసుకుంటాం. సో దిస్ ఈజ్ వెరీ మ్యాండేటరీ చలికాలంలో. అండ్ విలేజెస్ రూట్స్లోకి వెళ్తే ఇది ఒక బెనిఫిట్ అనమాట మనకి. ఎక్కడ పడితే అక్కడ ఆగచ్చు, ఇలా చలిగా ఆపుకుంటే వెళ్ళవచ్చు పొద్దున్నే. నైస్. చలో ఇట్స్ టైమ్ టు రోడ్ టు హెవెన్. ఫైనల్గా రోడ్ టు హెవెన్కి అయితే మనం రీచ్ అయిపోయినాం. 3 సంవత్సరాల కోరిక, 3 years నుంచి వెళ్ళి వెయిట్ చేసి 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 వచ్చేసిన నేను. ఈ ఇయర్ కూడా క్యాన్సిల్ అవుతుందేమో అని చెప్పేసి మస్తు భయం ఉండే. బట్ క్యాన్సిల్ అవ్వకూడదు అని చెప్పేసి అనుకున్నా. క్యాన్సిల్ అవ్వనియలేదు. అండ్ బ్యూటిఫుల్ రోడ్ గైస్, బ్యూటిఫుల్ రోడ్. ఈ రోడ్కి మీరు రావాలి. బట్ ఇంకా వాటర్ ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఇక్కడ కూడా వాటర్ ఉండకుండా మొత్తం సాల్ట్ ఉంటుంది అన్నమాట. బట్ ఇంకా ముందు ఎక్కడైనా తగులుతుందా నాకు చూడాలి. ఇప్పటికైతే వాటరే ఉన్నాయి. హోప్ఫుల్లీ ముందు ఎక్కడైనా వాటర్ తగిలితే ఐల్ బీ వెరీ హ్యాపీ. అండ్ సన్ రైజ్ కోసం రావాలనుకున్నా,
వచ్చిన. అండ్ వేర్ ఈజ్ ద సన్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 ఎగ్జైటెడ్ ఇప్పుడు బండి రైడ్ చేయడానికి. ఎందుకని చెప్పేసి అంటే 30 కిలోమీటర్లు మనం దీంట్లో రైడ్ చేయాలన్నమాట. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా క్రేజీ ఉంటుంది రోడ్డు. కొంచెం సన్ లేచిన తర్వాత అసలు సూపర్ ఉంటుంది అన్నమాట. సో నేను కూడా కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా బండి ఆపి ఒక్కసారి సన్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ బండి అయితే రైడ్ స్టార్ట్ చేస్తా. ఎందుకని చెప్పేసి అంటే నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎక్కువ లైట్ ఉంటే. సో అక్కడ అందరు ఉన్నారు కాబట్టి అక్కడ ఆపలేదు, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ రిసార్ట్లో స్టే చేసిన వాళ్ళు అనుకుంటా. సో మనం మధ్యలోకి వెళ్తే మ్యాక్సిమం కొంచెం తక్కువ ఉంటారు, ఎక్కువ ఉండరు. సో అక్కడ అవుదాం మనం. మీరు ఇప్పుడు నా హెల్మెట్ చూసిండ్రు అనుకో షాక్ అవుతారు. నా హెల్మెట్ చూపిస్తే షాక్ అవుతారు. హెల్మెట్ ఒక్కటే కాదు, నా బట్టలు, నా ఇది మొత్తం పురుగులు పడున్నాయి ఘోరంగా. అసలు నా హెల్మెట్ లోపలికి వెళ్ళి ఇప్పుడు చూసిండు అనుకో బయటికి రోడ్ ఇంత కనిపిస్తుంది, ఇంత. మిగతాదంతా నాకు పురుగులే, చచ్చిపోయిన శవాలు కనిపిస్తున్నాయి అబ్బా ఘోరంగా. అండ్ మీకు చూపిస్తే చూడండి పురుగులు ఎట్లున్నాయంటే, ఇక్కడ ఒక షాడో లెక్క ఉంది, ఇట్లా పైకి పోతుంది. ఇక్కడ దూరంకి వెళ్ళి చూస్తే అదొక షాడో టైప్ ఉందన్నమాట, కానీ అది షాడో కాదు, పురుగులు. ఇట్లా ఒక షాడో లెక్క పైకి ఇట్లా. ఎనీవే, సో చుట్టూ కొంచెమన్నా సాల్ట్ ఉంటుంది అనుకున్నా, కానీ సాల్ట్ లేదు, ఏం లేదు. నిన్న అయితే మంచి సాల్ట్ ఉండే, సో అట్లీస్ట్ కొంచెమన్నా సాల్ట్ తగిలింది మనకు వచ్చినందుకు. అండ్ ఇక్కడ ఈ రోడ్లో సాల్ట్ రావాలి అని చెప్పేసి అంటే మేబీ జనవరి ఎండ్ రావాలి కావచ్చు, నాకు తెలీదు. ఎందుకంటే డిసెంబర్ ఎండ్ ఇది ఆల్మోస్ట్ ఏంటి, ఇంకా 2 days అయితే జనవరి వచ్చేస్తుంది. అయినా కూడా ఇంకా చుట్టుపక్కల సాల్ట్ అయితే లేదు. మరి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడైనా సాల్ట్ ఉంటుందా లేదా తెలియదు. నాకు ఎందుకో అదే వ్యూ పాయింట్ అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ ముందుగా అనిపించేది, అక్కడ కూడా సాల్ట్ లేదు. సో బేసిక్గా చుట్టూ సాల్టే ఉంటుంది అబ్బా. మీరు కనుక కొంచెం జనవరిలో అట్లా వస్తే ఈ చుట్టూ మొత్తం ఉప్పే, వైట్ డెజర్ట్, వైట్ సాల్ట్. అసలు చుట్టూ నీకు ఎట్లా అంటే ఒక లదాఖ్లో నడిపిన ఫీలింగ్ వస్తుంది చుట్టూ ఉప్పుతోని. బట్ ఆ ఛాన్స్ మనం కోల్పోయినట్టున్నాము. నెక్స్ట్ టైం వస్తే జనవరి కూడా కాదు, ఫెబ్లో వస్తాయి. ఇక ఏం కాదు, ఎందుకనంటే వేడిగా ఉంటుంది ఫెబ్లో అని చెప్పి రాను. నేను జనరల్గా ప్రిఫర్ చేయను ఫెబ్, బట్ దట్స్ ఓకే. ఇక ఫెబ్లోనే వస్తాయి ఇప్పుడు మొత్తానికైతే. దేర్ ఈజ్ ద సన్ రైజ్. ఫైనల్గా మనం లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకు వచ్చేసినాం. అది మీకు తెలిసిందే. సన్ రైజ్ కావాలనుకున్నా, సన్ రైజ్కి వచ్చిన సన్ రైజ్ కనిపిస్తుంది. ఎక్కడ పోతుందో అనుకున్నా, బట్ నాకు ఎదురుగానే అయిందనమాట సన్ రైజ్. లవ్ యూ. చలో గోప్రోతోని ఇన్స్టాతోని చలో కొన్ని షార్ట్స్ తీసుకుందాం ఇన్స్టాతోని, అండ్ బయలుదేరదాం మనం టువర్డ్స్ రూట్ టు హెవెన్. ఇంకా ఉంది కాబట్టి. సో ఇదన్నమాట మన హెల్మెట్ పరిస్థితి. అసలు ఏమీ కనిపించట్లేదు, అంత ఘోరంగా అయిపోయింది హెల్మెట్. అండ్ ఇంకా బండి చూడండి ముంగట, అసలు టూ మచ్ అయిపోయింది మొత్తం. ఇక్కడ నుంచి బేసిక్గా ఈ యాంగిల్లోకి వెళ్ళి వచ్చినాయి అన్నీ జమ్మ కొట్టుకుంటూ వచ్చేసినాయి మొత్తానికే. ఇంకా ఇది చూడండి ఇన్స్టా 360
మొత్తం దీన్ని కూడా ఇప్పుడు అంతా క్లీన్ చేసిన, లెన్స్ క్లీన్ చేసి వీడియో తీసిన, లేకపోతే బుక్ అయిపోతున్నాయి. నేను కొన్ని వీడియోలు అట్లనే ఖరాబ్ అయినాయి. ఎనీవే, సో కొన్ని షార్ట్స్ తీసిన అండ్ మంచి సన్ రైజ్ కూడా మనకు అయిందన్నమాట. అండ్ గోల్డెన్ లైట్ కనిపిస్తుంది, ఇప్పుడు సూపర్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసి రైడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట, ఆ గోల్డెన్ కలర్ లైట్ చూసుకుంటూ. అండ్ నా జాకెట్ చూడండి, నా జాకెట్ పరిస్థితి కూడా అంతే అనమాట. మొత్తం ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తం టూ మచ్ అయిపోయింది, అసలు గలీజ్గా అయిపోయింది, నాకు గలీజ్గా అనిపిస్తుంది నాకే. మొత్తం ఆ పురుగుల్ని మొత్తం క్లీన్ చేసుకునేసరికి ఇక్కడ అట్లనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకున్నా, పొద్దున బాటిల్లో నీళ్ళు పట్టుకున్నా కాబట్టి కుదిరింది నా కాడ, కానీ లేకపోతే నీళ్ళు ఉండకపోతుండే ఇప్పుడు నాకు, అట్లనే ఎట్లనో అర్థం కాకపోతుండే. బట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు కొంచెం బెస్ట్. ఇన్స్టా 360 ఇక్కడ పెట్టిన, కొన్ని షార్ట్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. బట్ ఫైనల్గా మన లాస్ట్ డెస్టినేషన్ రోడ్ టు హెవెన్కి అయితే మనం వచ్చేసినాం మన గుజరాత్ రైడ్లో. సో కొన్ని మంచి షార్ట్స్ తీసుకుంటూ రోడ్ టు హెవెన్ ఫినిష్ చేద్దాం. చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఈరోజు ప్లాన్ ఏంటి, రేపు ప్లాన్ ఏంటి చెప్తా. లవింగ్ దిస్ గాయ్స్, లవింగ్ దిస్ రోడ్, సూపర్ ఉంది. మీరు రావాల్సిందే కచ్కి. దిస్ ఈస్ ద బెస్ట్ 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 డెస్టినేషన్ ఇన్ ఇండియా దట్ యూ షుడ్ విజిట్. అండ్ అఫ్ కోర్స్ లదాఖ్, స్పితి అవన్నీ ఉన్నాయి అనుకోండి, బట్ ఇటు సైడ్ గుజరాత్ సైడ్ రావాల్సిన ప్లేస్ అంటే మాత్రం ఇదే రోడ్ టు హెవెన్. నాకు రైడ్ ఉండే మంచిగా అనిపించింది. ఆల్మోస్ట్ 2 hours మనం ఈ రోడ్ టు హెవెన్లోనే ఎంజాయ్ చేసేసినాం. అండ్ మంచి మంచి వీడియోస్ ఇద్దామని చెప్పేసి అది గోప్రో కాదు, ఇన్స్టా 360ని ఒకటి పైన ఒకటిసారి ఇట్లా సైడ్కి వెళ్ళి ఇంకోటేమో ఇక్కడికి వెళ్ళి అసలు రకరకాలుగా ట్రై చేసిన. అన్ని షాట్స్ ఆల్రెడీ పెట్టేసిన కాబట్టి మీరు చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు మన ప్లాన్ ఏంటి అంటే మ్యాగీ తినాలి, తిన్న తర్వాత ఛాయ్ తాగాలి. ఫస్ట్ ఛాయ్ తాగిన తర్వాత మనం బయలుదేరాలి భావనగర్. సో ఇప్పుడు భావనగర్కి ఆల్రెడీ మనం వెళ్ళాం లాస్ట్ టైం అంటే ఫ్యూ డేస్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు రిటర్న్లో భావనగర్ ఎందుకు వెళ్తున్నాను అదంతా నేను బండి ఎక్కినాక దారిలో ఎప్పుడో మాట్లాడతా. ఇప్పుడు మంచి మ్యాగీ చంపేస్తున్నాను కాబట్టి మోస్ట్లీ లంచ్ అయితే స్కిప్ చేస్తా. లంచ్ స్కిప్ చేసి మళ్ళీ పల్లుడాను గిల్లుడాను తాగేస్తాను అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి నాకు 465 kilometers ఉందన్నమాట యాజ్ పర్ మ్యాప్స్. యాక్చువల్గా అయితే నేను స్టే చేసిన ప్లేస్ నుంచి వెళ్ళే 480 ఉండే, బట్ మనం ఈ రూట్ తీసుకోవాలి, ఇట్లకి రావాలి కాబట్టి నాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెరిగిందనమాట. సో ఎనీవే ఇంకా మిగతా ముచ్చట్లన్నీ నేను బండి ఎక్కినాక గోప్రోలో మాట్లాడతా. ఫస్ట్ అయితే మ్యాగీ తినాలి, గరం ఉంది, సూపర్ ఉన్నది మ్యాగీ, టేస్ట్ కూడా స్పైసీ ఉంది, లవ్డ్ ఇట్. హోటల్ నారాయణి హెరిటేజ్ నెట్వర్క్ రావట్లేదు అండ్ ఇప్పుడు వస్తుంది. సో నెట్వర్క్ వస్తావా అయ్యాలా రావే బాబు దండం పెడతా. నాకు తిరిగే ఆ ఓపిక లేదు, పేషెన్స్ లేదు, ఎక్స్ట్రా ఎందుకు అని చెప్పేసి అంటే చైన్ కొంచెం లూజ్ అయింది, ఇంకా చైన్ లూప్ చేయలేదు ఈరోజు. సో చైన్ లూప్ చేయాలి, అదొకటి పెండింగ్ ఉంది. అండ్ చైన్ టైట్ చేపియాలా వద్దా ఆలోచించాలి ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడైనా. సో ఈరోజు ప్లాన్ ఏంటి అదంతా నేను స్టార్ట్ అయినాక మ్యాప్స్ వచ్చిన తర్వాత కొంచెం ముందు వెనక మాట్లాడతా. ఏ 334 का है 334 हाँ पूरा हेलमेट को भी कवर कर पूरा था, कुछ दिख रहा भी नहीं मेरे को. వాష్ కర్ ఉదర్ వాష్ కర్ एक बार ఆల్రెడీ అవి వాష్ కియా. మనకి మ్యాప్స్ అయితే వచ్చిందనమాట. 3 రూట్స్ చూపిస్తుంది ఇప్పుడు నా దగ్గరికి వెళ్ళి. ఒకటేమో 8 hours 8 minutes, ఇంకోటేమో 8 hours 31 minutes, ఇంకోటేమో 9 hours 11 minutes. దీంట్లో ఎక్కువ టోల్ ఉంది 270 rupees అండ్ అదే తక్కువ ఉందన్నమాట. అండ్ నేను కార్ పెట్టుకున్నా కాబట్టి నాకు ఇది చూపిస్తుందేమో. హోప్ఫుల్లీ ఎలాంటి ఏమో డ్రైవర్షన్ లేకపోతే చాలు, అంటే కార్కి ఎంట్రీ లేదు, 2 wheeler కంటే చాలు. ఎందుకంటే నేను పెట్టుకోవడమే కార్ది పెట్టుకున్నా.
టూ వీలర్ పెట్టుకున్నా అని చెప్పేసి అంటే అది చిన్న చిన్న ఊర్లకి వెళ్ళి పట్టుకోబోతుంది, ఆ రోడ్లు బాగుండట్లేవు అనమాట. అందుకే కార్ పెట్టుకుంటున్నా, స్టార్ట్ అవుతున్నా. బ్యూటిఫుల్ బర్డ్స్ డూడ్, పాపా ఏమన్నా ఉన్నాయా బర్డ్స్ అసలు, అమేజింగ్. నా పెద్ద కెమెరా ఉంటే ఎన్ని తీస్తుండేరా పిక్స్, అబ్బా బ్యూటీ గైజ్. లవ్డ్ అంటే లవ్డ్ దిస్ వ్యూ. డిస్టెన్స్ టు ఎంటీ లేదు అసలు, 30 కిలోమీటర్స్ కూడా లేదు, పెట్రోల్ లేదు, పెట్రోల్ బంకులు లేవు ఎక్కడ. ధైర్యం ఏంది, ఇళ్ళ 2 లీటర్స్ ఉన్నదని ఒక ధైర్యంతో దన్న కొట్టుకుని వస్తున్న బండిని. బట్ అది తీసి పోయాలంటే కూడా టైం వేస్ట్. చూద్దాం. బట్ లుకింగ్ ఎట్ దిస్ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్. అంటే ఇటు గోయింగ్ ఫ్రంట్, బ్యాక్ కాదు. ఇక్కడే కూర్చొని ఇలా వీటిని చూసుకుంటూ ఎంజాయ్ చేయాలని ఉంది నాకు. అరే రే 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 నా వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్తోని తీస్తేరా చారీ ఫోటోగ్రఫీ ఉంటుంది ఇక్కడ, క్రేజీ ఉంటుంది. ఏంద్రా ఈ జూడిగో, బాబా ఏమన్నా అనిపిస్తుందా నాకు దాని కొమ్మలు చూడండి. అబ్బా సూపర్ ఉన్నావమ్మా, అసలు అందరు సూపర్ ఉన్నారు అసలు. అరే లవ్ షేప్ కొమ్ములు అయితే ఇక్కడనే కాదు. అరే అమ్మా ఇది చూడు, బాబా ఏ మస్తే మస్త్. అసలు ఏముంది, ఖతర్నాక్ ఉంది, సూపర్ ఉన్నాయి అసలు. బాబా అసలు ఇలాంటిది మన దగ్గర కనిపించదు. ఎంత లాగుంది, ఒక చెట్టు అంత లాగున్నాయి దాని కొమ్ములు అసలు. ఒరే మధ్యలో ఉండి ఒక రగ్గుద్ది అన్నీ కలిపి. ఓ మై గుడ్నెస్ డూడ్. ఏం చెప్తారా మీరు అందరు కలిసి గిట్ల చూస్తారు, భయం మీద నాకు కొడతారా అయింది. క్యా అచ్చా లగా, క్యా देख रहे? ये देख रहे हैं क्या से आए? हैदराबाद से आया. हैदराबाद से? हाँ घूमने आया था. गुजरात पूरा घूमने आया था. द्वारका सोमनाथ हो गया, वो पूरा हो गया. 100 हाँ कितने चले हैं? हाँ कितना किलोमीटर चले? अभी तक कितने चले? अभी तक 3,000 से ज़्यादा ही हो गया अभी तक. गुजरात से मैं घर जाऊँगा पूरा. लगता है ये लगेज है, ये కెమెరా है. సో చైన్ అయితే కొంచెం లూజ్ అయిందన్నమాట. సో టైట్ చేయడానికి అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నా, సౌండ్ వస్తుంది ఇంకా. అండ్ చైన్ లూప్ కూడా ఈరోజు చేయలేదు, ఎందుకని చెప్పేసి అంటే చైన్ ఇప్పుడు మంచిగా టైట్ చేయించిన తర్వాత చైన్ లూప్ చేస్తాను అనమాట. బట్ ప్రాబ్లం ఏందని చెప్పేసి అంటే చూసి కాక చెయ్యరాదేమో అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టిండు. బట్ చెప్పిన అన్నట్టు దీనికి వెనుకనే ఉంది రా భయ్, చేయొచ్చు చూడు అని చెప్పిన. సో పెట్టు ట్రై చేస్తా అన్నాడు, చూద్దాం. హాయ్ పతంగ్ ఉడారే हाउ ये YouTube में डालोगे ना, YouTube में जाएगा ये. BINAYMOUTTAM क्या ये लिख रहे, नाम लिख रहे उधर विनय मोहता बोल के. अरे भाई विनय तो याद रहेगा ना, वो लिखो इसलिए. याद रहेगा ना, ठीक है लिखा पूरा. बाय. నేషనల్ హైవే కనిపిస్తుంది. అబ్బా నడిపి 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 పిచ్చిలు వేస్తుంది పొద్దున్న నుంచి. నాకు సింగిల్ రోడ్స్లా ప్రాబ్లం ఏంటంటే ఇక మొత్తం ఇట్నే ఉన్నాయి రోడ్స్. అసలు చైన్ ఖరాబ్ అయిపోతుంది మొత్తం. నడిపిన చైన్లు కూడా అయిపోయింది. ఇప్పుడు చైన్లు బయటకెళ్ళి తేవాలి నేను మళ్ళీ. స్టే ఆన్ NH27 అనే ఉంది, ఇది కూడా NH27 అనమాట. సో 11 కిలోమీటర్స్ తర్వాత 4 లేనా 2 లేనా తెలియదు, ఇక చూడాలి. Final gates to open to a
ఎంతసేపటి నుంచో ఆపుకున్న టాయిలెట్ పోస్తే వచ్చే సుఖం ఇంకా దేంట్లో ఉండదేమో. మొత్తం 4 లైన్ రోడ్ ఇప్పటి వరకు సొంపుకుండా వచ్చేసిన మంచిగా ఒక ఫలుడా తాగిన మధ్యలో. ఇంకా ఇప్పుడు 13 కిలోమీటర్స్ తర్వాత మనం గుజరాత్ స్టేట్ హైవే ఎక్కుతాం అనమాట. ఇది కూడా స్టేట్ హైవేనే, బట్ స్టేట్ హైవే 7 మంచి 4 లైన్ రోడ్, టోల్ రోడ్. ఇప్పుడు స్టేట్ హైవే 136 రైట్ టర్న్ తీసుకుంటాము. అది సింగిల్ లేన్ రోడ్ అనమాట. ఒక ఎన్ని కిలోమీటర్లు తెలియదు, చూద్దాం. బట్ సింగిల్ లేన్ చాలానే ఉంది. దాని తర్వాత మళ్ళీ 4 లేన్. థమ్ స్టేట్ హైవే షురు అండ్ సింగిల్ రోడ్ షురు. అబ్బా గలీజ్ రోడ్, అబ్బా చాలా గలీజ్ రోడ్లకి వెళ్ళి వస్తున్నా నాకు. చి స్టేట్ హైవే 136 స్టార్టింగ్లో తిట్టుకున్నా ఏంద్రా ఇది గలీజ్ రోడ్ అని. బట్ జస్ట్ 1.5 కిలోమీటర్ వరకు అట్లా ఉంది. తర్వాత మాత్రం ఇక మొత్తం ఇదే రోడ్ ప్లెయిన్. అసలు చంపుకొచ్చిన బండి మస్తు అనిపించింది. అరే 10 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తున్నా ఈ ముస్లిమ్స్ గ్యాంగ్, ఆడ 10 మంది, ఆడ 5, ఈడ 4 అట్లా నడుచుకుంటూ పోతూనే ఉన్నారు. దగ్గర 10-15 కిలోమీటర్లు అవుతుంది రాబట్టి ఇదే రైన్లో. మస్తు మంది పోతూ ఉన్నారు. ఎడిపోతున్నారు అంతగా నాకు అర్థమవుతలేదు. వేర్ ఆర్ దే గోయింగ్? ఇక్కడ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎటు పోతున్నారు. అబ్బా ముంగడ మస్జిద్ ఉన్నా అని చెప్పేసి అంటే సరే ఉన్నా కూడా మరి ఇంత ఘోరంగా 10 కిలోమీటర్ల నుంచి వెళ్ళి గ్యాంగులు నడుచుకుంటూ వస్తూనే ఉన్నాయి. మీ అమ్మ ఎటు పోతున్నారో నాకు తెలవాలి ఇప్పుడు అంతే. హైవేకి అయితే కనెక్ట్ చేసింది అండ్ ఇంకా చేస్తూనే ఉంది అన్నమాట. సో ఇది 4 లేన్ రోడ్ అనే అనుకుంటున్నా, 4 లేన్ లానే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇంకా ఎక్కువ డిస్టెన్స్ని మనం కవర్ చేయాలన్నమాట. బేసిక్గా టైంని 5:21 PM చూపిస్తుంది. 117 కిలోమీటర్స్ మోర్. జస్ట్ నౌ మన ఈ గుజరాత్ సిరీస్లో 3000 టోటల్ కిలోమీటర్లు అయితే దాటేసినాం. 3004 కిలోమీటర్స్ ఇప్పటివరకు. అండ్ ఇంకా మన డెస్టినేషన్ ఈరోజు 30 కిలోమీటర్స్. సో +30 యాడ్ చేసుకోండి. సో 3030 కిలోమీటర్స్ టిల్ టుడే. ఫైనల్గా మనమైతే వచ్చేసినాం భావనగర్కి. అండ్ 2 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం మన స్టేకి. వెళ్ళగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే మస్తు గట్టిగా హాట్ బాత్ చేయాలన్నమాట. సో స్నానం చేసిన తర్వాత ఏ పని అయినా, కానీ 2 పనులు ఉన్నాయి. ఒకటి చైన్లు కొనుక్కోవాలి, 2 చైన్ టైట్ ఒకసారి చేయించుకోవాలి మళ్ళీ ఒకసారి. నాకు ఎందుకో సరిగ్గా చేయలేదేమో తను అని చెప్పేసి అనిపిస్తుంది అక్కడ విలేజ్లో. సో చూద్దాం. क्या पूछा? अभी क्या जाने का? अभी घर जा रहे हैं हैदराबाद. जा रहे हैं? क्या वीडियो शूट कर रहे हो? वीडियो ऑन है? हाँ ऑन है ना, वीडियो शूट कर रहे हैं ना. चालू से हैदराबाद. वीडियो चालू है ना. कितने दिन लगोगे? 8-7 दिन. क्या नारायण होटल में जा रहे हो? हाँ वो किधर है वो? यहाँ से आलो. यहाँ से जाना क्या? अच्छा कहाँ पे जाने का? तो नारायण होटल आ जाएगी. अच्छा ठीक है. तुम कहाँ से? हैदराबाद से. हैदराबाद. कितने दूर से स्पॉट भाई. हाँ कितने 6-7 नहीं लो आई एम कैसे? 7 दिन हो गया. चैनल नेम उसके ऊपर है देख. नहीं माउंटेन. माउंटेन नहीं मोटर. MOUTIM माउथम बोल के रहते. 7 दिन हो गए. आप लोग किधर जा रहे सब लोग? ट्यूशन को जा रहे हैं. हाँ अभी कोई आया ही नहीं है. बाइक अच्छी है. खड़े इधर. बाइक अच्छी है. अच्छी है बाइक अच्छी है. थैंक्स. कितने की? कितने की? मॉडिफाई है ना लेकिन ये सब. नहीं सेम मॉडिफाई तो कुछ नहीं किया. नहीं ये सब मिला. अच्छा ये खरीदना पड़ा ना. इलेक्ट्रिक है पेट्रोल? नहीं पेट्रोल भाई. वो लगता है ये लगने के ना जो हम वो पेट्रोल भरने को. हाँ पेट्रोल से पेट्रोल हिंदी में विनय माउंट. ओके सेफ जर्नी. थैंक्स. नहीं है पर आवाज करना. आवाज बस है. చెక్ ఇన్ చేసేసిన దానా స్నానం చేసిన. అండ్ ఇప్పుడు పాస్వర్డ్ చూడొద్దు మీరు. ఇప్పుడు
ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడ పక్కనే మనకి ఎస్డి సర్వీస్ సెంటర్ ఉంది. ఎంత దూరంలో తెలుసా? జస్ట్ 2 minutes ఉందన్నమాట. ఏ జావా కా సర్వీస్ సెంటర్ కిधर है? जावा का सर अच्छा ये आपको जाना पड़ेगा इधर से लेफ्ट साइड, इधर सीधा आएगा. మొత్తం క్లోజ్ చేసుకుంది కదా. लॉक भी किया ना? लॉक भी है. ठीक है, मेरे को ना ये चेन लूप चाहिए. किधर मिलेगा चेन लूप? ఓకే. సో వర్క్షాప్లో మనం తీసుకుందాం చైన్ లూప్. ఇక్కడ ఓన్లీ చైన్ క్లీనే ఉంది. అక్కడ పోయి కొనుక్కుంటా. आईडी का नाम क्या? ఐడి का नाम विनय मौतम बोल के रहते देख. VINA भाई. लॉगिन करना. కచ్ నుంచి వచ్చాము, హైదరాబాద్కి వెళ్తున్నాము. రేపు ఫెర్రీలో మనం మన బైక్ని తీసుకొని వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం ఫెర్రీ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు, నా బైక్కి. సో ఫస్ట్ టైం మన అడ్వెంచర్ బండి ఫెర్రీ ఎక్కబోతుంది గాయ్స్. ఫెర్రీ ట్రావెల్ చేయబోతుంది అరేబియన్ సీలో. అండ్ యాక్చువల్గా నేను కూడా మనం కూడా ఎప్పుడు ఎక్కింది లేదు ఫెర్రీ. సో మా ఇద్దరికి అడ్వెంచర్కి ఇంకొక అడ్వెంచర్ తోడైందనమాట. అది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లెక్క. చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు. బట్ లుక్ ఎట్ దిస్ స్టే, కంప్లీట్ పెంకులు ఇల్లు అన్నమాట. నాకు చాలా 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 ఇష్టమైన ఇల్లు, టైప్ ఆఫ్ ఇల్లు. బ్యూటీ మ్యాన్, బ్యూటీ. లైక్ కంప్లీట్ ఓల్డ్ స్టైల్ అన్నమాట. ఓల్డ్ ఇల్లు ఎలా ఉంటాయో అలా ఉంది, బాగుంది. సో ఇంకా ఇప్పుడు మన ప్లాన్ చెప్పినాను కదా. ఇది ఇంతేనా? ఓ ఓకే. ఓకే, షార్ట్లు వేసుకొని భవానీ నగర్ అంటున్నా, హనుమకొండకు పోయినా ఒకటేసారి. షార్ట్లు వేసుకొని భావనగర్లో తిరుగుతున్నావు. కింద కాలు ఉంటుందా సిటీ ట్రాఫిక్లో? వేడికి దగ్గర కాబట్టి వేసుకున్నా, లేకపోతే జీన్స్ వేసుకుంటుండే ఖచ్చితంగా. సో ఇదైనా రూమ్. ఇగో ల్యాప్టాప్ తీసి పెట్టిన ఆల్రెడీ. గోప్రో అమ్మ ఇన్స్టా 360 ఛార్జింగ్ పెట్టా. ఈ బ్యాటరీ ఇది నా ఒరిజినల్ 360 బ్యాటరీ అనమాట, గోప్రోది. అండ్ మనం డిజిటెక్ నుంచి వెళ్ళి 799 పెట్టి ఒక డూప్లికేట్ బ్యాటరీ ఉన్నా. అది ఇప్పుడు నడుస్తుంది ఆ బ్యాటరీయే, ఎందుకంటే ఇది అయిపోయింది. అండ్ ఇక్కడికి వెళ్ళి సామాన్ తీయాలి, ఖాళీ చేయాలి, సీట్ కావాలి కొద్దిసేపు కూర్చోడానికి. అండ్ టాప్ బాక్స్, బట్టలు, షూస్. బట్టలు కాదు అవి, జాకెట్లు, రైడింగ్ గేర్. సో మ్యాటర్ ఏంటంటే నా టూత్ బ్రష్, నా సన్ స్క్రీను, నా మాయిశ్చరైజరు, నా ఓడోమాస్ అన్నీ కలిపి ఒక ట్రెండింగ్ బ్యాగ్లో ఒక దాంట్లో పెట్టాను అనమాట. ఓ మంచి బ్యాగ్ ఉంటుంది ఒకటి. ఆ బ్యాగ్ టాప్ బాక్స్లో ఉండే. టాప్ బాక్స్లోకి వెళ్ళి తీసి ఆడ పెట్టిన హట్లో. నిన్న మర్చిపోయినా, అక్కడే పోయింది అది, కథం బిస్కెట్. సో లక్కీగా నా సోప్ కూడా అలానే ఉండే, నా షాంపూ కూడా అలానే ఉండే. అవి 2 వీళ్ళు ఇచ్చిండ్రు. సో ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక షాంపూ ఎక్స్ట్రా ఉంది, సోప్ ఎక్స్ట్రా ఉంది. అవి 2 మన బ్యాగ్లో వేసుకొని రేపటికి వాడుకోవాలి. ఎనీవే మెనూ చూస్తా, ఏమైనా ఆర్డర్ పెడతా, చిల్ అవుతా, ఛార్జింగ్లో పెడతా, ఇంటికి ఫోన్ చేయాలి, మా అమ్మకి ఫోన్ చేయాలి, మా వైఫ్కి ఫోన్ చేయాలి, నా బుడ్డనికి ఫోన్ చేయాలి. ఇవన్నీ కథలు ఉన్నాయి అనమాట. సో అవన్నీ చేసుకుంటా. నైట్ డిన్నర్ ఏందో చూసి అప్పుడు డిసైడ్ అవుతా. బట్ టుడే ఈజ్ ద బెస్ట్ డే మ్యాన్. రన్ ఆఫ్ కచ్, ధోలావీరా, ఆసమ్ రోడ్ టు హెవెన్. ఈరోజు నేను తీసుకున్న ఈ రూట్ ఎందుకు, అండ్ మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే రైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తా గుజరాత్ది. ఎందుకంటే నేను ఒక తప్పు చేసిన, ఆ తప్పు మీరు చేయకండి. బట్ నాట్ నౌ, చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే తినాలి ఫస్ట్, ఏమైనా తర్వాత మాట్లాడతా. సో ఎగ్ బుర్జీ ఆర్డర్ పెట్టిన, ఎగ్ బుర్జీ తిన్నా. అసలు ఖతర్నాక్ అనిపించింది ఎగ్ బుర్జీ. అండ్ చాయ్ తాగినా. అండ్ నైట్ డిన్నర్ తిందామని చెప్పేసి ఇక్కడ పక్కన రెస్టారెంట్ ఉందన్నమాట. వెళ్ళి ఏం పెట్టాలో అర్థం కాలేదు. సరే బిర్యానీ ఉంది, వెజ్ బిర్యానీ, ఏదో ఒకటి తిందామని చెప్పి పెట్టుకున్నా కానీ సో తినలే. కొంచెం తినాక చూసిన అనమాట. సో ఫుల్ నిద్ర ఉంది కళ్ళపైన, పడుకుంటా వెంటనే. అండ్ రేపు మార్నింగ్ మనం వెళ్తాము మళ్ళీ సముద్రంలోకి. కాకపోతే ఈసారి షిప్లో ఉంటాం, తడవం. సో ఒక్క మిస్టేక్ ఈరోజు నేను చేసిన మిస్టేక్ చెప్తా అని చెప్పేసి అన్నా కదా. ఏంటి అని చెప్పేసి అంటే, మీరు రన్ ఆఫ్ కచ్
వస్తే నేను తీసుకున్న రూట్ తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఫస్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి వెళ్ళి డైరెక్ట్ రన్ ఆఫ్గా వెళ్ళండి. వెళ్ళి అక్కడి నుంచి ద్వారకా, సోమనాథ్ అండ్ దెన్ ఇక్కడికి భావనగర్ రండి. అలా అయితే మీకు షిప్పింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు నేను చేసిందే చెయ్యాలి అంటే మాత్రం కన్వీనియంట్గా ఏం చేయండి అని చెప్పేసి అంటే డే 2 అంటే మీరు అదర్ డే 1 ఎప్పుడైతే రీచ్ అవుతారో సూరత్కి అప్పుడు షిప్ ఎక్కిచ్చేసేయండి, మీ బైక్ని తీసుకొని వచ్చేసేయండి. ఇటు నుంచి తిరిగి అటు నుంచి సీదా ఎక్కడైతే ఈరోజు నేషనల్ హైవే ఎక్స్ప్రెస్ వే ఎక్కినో అక్కడ నుంచి సీదా రిటర్న్లో మీరు బైక్ పైన వెళ్ళొచ్చు. లేదా రిటర్న్లో కూడా నేను ఫెర్రీ ఎక్కిస్తా అని చెప్పేసి అనుకుంటే నేను ఈరోజు వచ్చిన రూట్ తీసుకొని రావచ్చు అనమాట. సో ఒక్కటి ఆలోచించుకోవాలి, నేను సరిగ్గా ప్లాన్ చేయలేదు అంటే నేను ఫెర్రీ ప్లాన్ చేయలేదు కాబట్టి నాకు కొంచెం ఆగమైందనమాట. ఫెర్రీ ముందే ప్లాన్ చేస్తే నేను డిఫరెంట్ ఉంటుండే ప్లాన్. బట్ ఎనీవే, సో మీరు రిపీట్ చేయకూడదని చెప్పేసి చెప్తున్నా. బట్ క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నాకు పింగ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. సో ఇంకా ఈ DS7ని నేను ఎగ్జిట్ ఓకే ఎనీథింగ్ ఎగ్జిట్ ఆర్ యూనో లాగిన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చెప్పినా కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వాడుకుంటున్నా ఇంక ఇట్లనే. సో ఐల్ సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ విచ్ ఈస్ Day 8 మన ఫెర్రీ రైడ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భావనగర్.